నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఇప్పుడు ఏంటి అని అంటే అటు గంటా శ్రీనివాసరావు గారి మధ్య అలాగే బొత్స సత్యనారాయణ మధ్యన పోటీ జరుగుతోంది. కంగారు పడకండి, ఇక్కడ పోటీ చేసేది అవంతి శ్రీనివాస్ అయినా గట్టి పోటీ ఇచ్చేది మాత్రం బొత్స సత్యనారాయణ అన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే వైసీపీని పార్టీని గెలిపించుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఏం జరిగింది, ఎందుకు అవంతి శ్రీనివాస్ని పక్కన పెట్టి బొత్స సత్యనారాయణ ఫ్రేమ్లోకి రావాల్సి వచ్చింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే అభ్యర్థిని పక్కన పెట్టేసి వైసీపీ పార్టీ డైరెక్ట్గా చీపురుపల్లిలో పోటీ చేసినటువంటి బొత్స సత్యనారాయణ ఆయన నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టి భీమిలికి రావడం జరిగింది. ఎందుకు ఆయన నియోజకవర్గం పక్కన పెట్టి ఇక్కడ రావాల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఆల్రెడీ ఝాన్సీ గారు ఇక్కడ ఉన్నారు కదా, పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా. అంటే ఇక్కడ ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, లేదా వైసీపీ మీద ప్రేమతో వచ్చి ఇక్కడ 3 రోజులు కష్టపడలేదమ్మా. యాక్చువల్గా ఆయనకు సంబంధించిన ఓన్లీ చీపురుపల్లి నియోజకవర్గం కదా. కానీ ఈ యొక్క ఏదైతే విశాఖ పార్లమెంటరీ ఒక స్థానం నుంచి బొత్స ఝాన్సీ గారు, అంటే బొత్స సత్యనారాయణ గారు సతీమణి పోటీ చేస్తున్నారు. సో ఆ పరిధిలోకి ఈ భీమిలి వస్తుంది. సో భీమిలిలో ఏమైందంటే ఈ అవంతి శ్రీనివాస్ యొక్క ఆగడాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, సో ఆ చిల్లర పనులతోటి విసిగెత్తిన ప్రజలు, కార్యకర్తలు, ఇటు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ఒక గొర్రెదాటు విధంగా మొత్తం టీడీపీ వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 9,000 నుంచి 10,000 మంది కొంతమంది మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులతో, కార్యకర్తలతో 9,000 నుంచి 10,000 మంది వరకు చేరడం జరిగింది. ఇంకా కాస్త స్థాయి ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉండడం, వాళ్ళు కూడా అతని ఒంటెత్తు పోకడలతో విసుగు చెంది అవంతి శ్రీనివాస్ ఒంటెత్తు పోకడతో వాళ్ళు కూడా బహిరంగంగా పత్రికాముఖంగా కూడా వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు బొత్సాకి ఇది తలనొప్పిగా మారింది. సో డెఫినెట్గా ఈ విధంగా భీమిలి వన్ సైడ్ అయిందంటే డెఫినెట్గా తన భార్య యొక్క విజయావకాశాలు గండిపడే అవకాశం ఉన్నందున ఆయన తన నియోజకవర్గాన్ని కూడా వదులుకొని వారానికి 3 రోజులు భీమిల్లో మకాం వేసి ఈ యొక్క అలక వహించిన నాయకుల్ని బుజ్జగించడం, మళ్ళీ వాళ్ళు మీ మీద నమ్మకం లేదు, లేకపోతే అవంతిని మేము నమ్మలేదని చెప్తుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేత మాట్లాడించడం, జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమైన అధికారి ధనంజయ రెడ్డితో మాట్లాడించడం, వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించడం, ఈ విధంగా కూడా మాట్లాడించి వాళ్ళకు భరోసా కల్పించి కొంతమందిని నిలువరించడం, సో కొంతమందిని నిలువరించకపోవడం, ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. సో ప్రతిరోజు కూడా వలసలు అవుతే ఆగట్లేదు. ప్రతిరోజు కూడా ఒక 200 కుటుంబాలు, 100 కుటుంబాలు, సో కొంతమంది నాయకులు ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు, టీడీపీకి వెళ్ళిపోతున్నారు. సో ఇది పెద్ద తలనొప్పిగా మారింది అతనికి. ఎందుకంటే డెఫినెట్గా భీమిలిలో టీడీపీకి మొత్తం ఓటు అంతా పోలరైజేషన్ అవుతే డెఫినెట్గా రేపొద్దున నష్టపోయేది బొత్స ఝాన్సీ గారు, ఆయన సతీమణి. సో ఎంపీ సీటుకి ఆవిడ లూజ్ అవుతారు. సో ఆ ఏకైక కారణంతో ఇప్పుడు ఆయన నియోజకవర్గాన్ని కూడా వదులుకొని సో ఇక్కడ మకాం వేసి ఆయన చేస్తున్న ప్రయాస ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. అంటే బొత్స సత్యనారాయణ గారు ఆయనగా గెలిచేదానికంటే ఆయన భార్య ఝాన్సీ గెలిచేదే ఎక్కువ అనుకుంటున్నారా, ప్రిఫరెన్స్ అనుకుంటున్నారా? అంతే కదా, మరి ఎంపీ సీటు కదా. సో కాబట్టి ఆయనకి ఏంటంటే కాన్ఫిడెన్స్, ఆ బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, చీపురుపల్లి అంతా వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వాళ్ళంతా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి సో ఆయన మేజర్గా ఇక్కడ చేస్తున్నారు. బట్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్లస్ అవంతి శ్రీనివాస్ మీద ఈవెన్ సొంత పార్టీ వాళ్ళకున్న ఆ వ్యతిరేకత, సో కారణంగా బహుశా అది కష్టమే. సో చూద్దాం ఎంతవరకు సఫలీకృతం అవుతారన్నది మనం చూడాలి. అంటే మరి చీపురుపల్లి నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసినటువంటి బొత్స సత్యనారాయణ అక్కడ గెలుస్తారా? మరి ఇప్పుడు వైజాగే కాన్సన్ట్రేటెడ్గా అక్కడే అన్నీ చూసుకుంటున్నట్లయితే అవంతి శ్రీనివాస్ ప్లేస్లో అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు ఆయనకి? ఈ ఎఫెక్ట్ అంటే ఒక విధంగా చూడాలంటే అమ్మా, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద వైసీపీకి వ్యతిరేక పవనాలు అయితే బలంగానే వేస్తున్నాయి.
ఈవెన్ మీరు చెప్పినట్టుగా ఇటు విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళంలో కూడా ఆ పార్టీకి ఏమి అంత అనుకూలంగా ఏమీ లేదు, వాతావరణం అనుకూలంగా లేదు. సో కాబట్టి బొత్స కూడా నిన్న మొన్నటి వరకు ఏదో ఒక అడ్వాంటేజ్లో ఉన్నా కానీ రోజు రోజు కూడా అక్కడ కూడా బొత్స యొక్క ఆధిపత్యం పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా తగ్గుతూనే వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్లీ చూడాలంటే ఇవాళ 3వ తారీఖు కాబట్టి ఇంకో 10 రోజులు ఎలక్షన్ రోజుకి, మరి ఈ 10 రోజుల్లో కూడా ఏమైనా మార్పులు జరిగితే అతను కూడా మైనస్లోకి వెళ్తే ఓడిపోయే ఛాన్స్ ఉంది. బొత్స కూడా టఫ్ టైమే, బొత్స కూడా ఏమీ అంత ఈజీగా లేదు. రోజు రోజు కూడా అతను కూడా వ్యతిరేకత అక్కడ బాగానే ఉంది. ప్లస్ ఓటు పోలరైజేషన్లో పర్సంటేజ్ అవుతే డ్రాప్ అవుతూనే ఉంది అతను కూడా. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే 9 నుంచి 10,000 మంది, ఎంతోమంది వైకాపా శ్రేణులందరూ, అంటే అలా మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, గ్రామీణ కావచ్చు, దానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా టీడీపీలో చేరిపోవడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయన అది ఆపడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అసలు ఈ దానికి సంబంధించి ఈయన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అవంతి శ్రీనివాస్, ఆయనకి అసలు సంబంధం లేదంటే ఈయనే డీల్ చేస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయనకి కలిసి వచ్చే పాయింట్ ఇది ఆ పని చేస్తున్నందుకు? ఇప్పుడు ఆయన కృషి ఆయన చేస్తున్నాడు, బట్ ఎంతవరకు సఫలీకృతం అవుతాడు అన్నది చూద్దాం, కాలమే చెప్పాలి. రెండోది మీరు చెప్పినట్టుగా 9,000, 10,000 అన్నది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ నెంబర్. అవును, అది సాధారణంగా 1,000, 2,000 అవుతేనే ఫలితాలని తారుమారు చేసేస్తుంది. అటువంటిది 9,000 నుంచి 10,000 ఓట్లు అంటే డెఫినెట్గా అది ఫలితాల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ సెట్ బ్యాకే కదా. ఓ క్యాండిడేట్ ఓడిపోవడానికి అంతకుమించి ఏం కావాలి మీకు? 9,000, 10,000 అన్నది చాలా పెద్ద సంఖ్య అది. సో దాని గురించే ఆయన ఏదో చేస్తున్నాడు, భగీరథ యత్నం చేస్తున్నాడు. ఎంతవరకు సఫలీకృతులతో చూద్దాం. కొంతమందిని ఏదో తాత్కాలికంగా నిలవరించగలిగాడు, అయినా సరే వలసలు ఆగల. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, వివిధ విభాగాల్లో ఉన్న ఆల్రెడీ కొన్ని పదవులు అనగలించిన నాయకులు కూడా, వాళ్ళంతా కూడా కుటుంబాలతో సహా, కార్యకర్తలతో సహా, వాళ్ళ అనుచరులతో సహా టీడీపీలోకి వలసలు వెళ్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈ వలసలు జరుగుతూ ఉన్నాయి. సో ఎంతవరకు సఫలీకృతం అవుతాడు అన్నది చూద్దాం. బట్ ఇప్పటికే డ్యామేజ్ అవుతే, జరగకూడని డ్యామేజ్, మ్యాక్సిమం డ్యామేజ్ అవుతే జరిగింది. దాన్ని ఐ డోంట్ థింక్ అది ఇంకా అంత ఈజీ ఏమి కాదు అతనికి. అంటే ఈవెన్ నార్మల్గా అందరితోని మాట్లాడినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ భీమిలీలో మొత్తం కార్యకర్తలు, శ్రేణులు అందరూ అటు టీడీపీలో చేరిపోతున్నారు కాబట్టి ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడించి మరి బుజ్జగిస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఏం కావాలని నేను చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నారు. అసలు అవంతి శ్రీనివాస్తో సంబంధం లేకుండా చాలా హామీలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఆయన ఎంతవరకు గెలుచుకుంటారు ఈ విశాఖ ఎంపీ స్థానాన్ని వాళ్ళ భార్యకు సంబంధించి? ఎందుకంటే ఆయన స్థానాన్ని కూడా చీపురుపల్లి స్థానాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి చూద్దామండి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే.